బ్యూటిఫుల్ చార్మినార్ దగ్గర ఒక రోజు డే 2 ఇన్ హైదరాబాద్. వచ్చిన వర్క్స్ అన్ని షూట్స్ అన్ని ఎలానో ఫినిష్ అయిపోయాయి. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే నందు ఎలానో హైదరాబాద్ కి రావడం ఫస్ట్ టైం కాబట్టి చార్మినార్ కి తీసుకొచ్చా. అండ్ ఆల్సో తను కూడా వచ్చి నుంచి చార్మినార్ వెళ్దామని అడుగుతూనే ఉంది. అన్ని సార్లు తను అడిగాక తీసుకెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? ఆ రిస్క్ నేను తీసుకోలేక వెంటనే తీసుకొచ్చేసా. నేనైతే చార్మినార్ కి చాలా సార్లు వచ్చా, బట్ ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. మేము వెళ్ళిన రోజు రష్ అయితే మామూలుగా లేదు. ఇంకా నందు అయితే చంద్రముఖిలో జ్యోతికలా మారిపోయి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చూడడం స్టార్ట్ చేసింది. తెలియని వారి కోసం చెప్తున్నా, ఇక్కడికి వస్తే అమ్మాయిలకి ఏమేం కావాలో A to Z అన్ని దొరికిస్తాయి ఫ్యాషన్ ఐటమ్స్ లో. యాక్చువల్ గా చార్మినార్ పైకి వెళ్దాం అనుకున్నాం, బట్ రష్ ఎక్కువ ఉండడం వల్ల డ్రాప్ అయిపోయాం. ఈసారి హైదరాబాద్ వెళ్తే మాత్రం చార్మినార్ పై నుంచి వ్యూస్ ఎలా ఉంటాయో ఖచ్చితంగా మీకు చూపిస్తా. నేను చాలా వీడియోస్ లో చెప్పా లైఫ్ లో మనిషికి డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అని. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక్కరోజు హైదరాబాద్ వచ్చి చూడండి, డబ్బు ఉంటే మనిషి ఎలా బ్రతకగలడు, డబ్బు లేకపోతే ఎలా బ్రతకగలడని క్లియర్ గా మీకే తెలిసిపోద్ది. అండ్ ఆల్సో డబ్బు మనిషి లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్ తో సహా నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది. మిస్ అయిపోతారు, అందుకే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చార్మినార్ అంతా తిరిగి తిరిగి అలసిపోయామని ఒక జ్యూస్ షాప్ కి వెళ్ళి జ్యూస్ కూడా వేసేసాం. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ మన వైజాగ్ వచ్చేయడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ హైదరాబాద్ లాంగ్ బ్లాగ్ అంతా రిలీజ్ చేసేసా. ఈ thumbnail తో ఉంటుంది, ఛానల్ లోకి వెళ్ళి ఇప్పుడే చూసేయండి. నెక్స్ట్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. సో సబ్స్క్రైబ్.